నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బై ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ పీతల కర్రీ. ఆంధ్ర స్టైల్లో పీతల కర్రీ అనమాట. మా అమ్మ ఎలా చేసేదో సేమ్ అదే విధంగా చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నేను కిలో వరకు తీసుకున్నానండి పీతలు. అక్కడే క్లీన్ చేపించి అయితే తీసుకున్నాను. నాకు ఇంటికి తీసుకొస్తే క్లీన్ చేయడం అయితే రాదండి. అందుకని నేను అక్కడే క్లీన్ చేపించాను. బాగా క్లీన్ చేపించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకొని బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఒక 3 ఉల్లిపాయలు మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు పెద్దవి, అవి కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ ఎప్పుడు వండినా కూడా కారం, ఉప్పు, మసాలాలు అలాగే ఆయిల్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే మనం నాన్ వెజ్ తినగలం. లేదంటే అస్సలు తినలేమండి నాన్ వెజ్ అనేది. ఇవన్నీ కరెక్ట్గా లేకపోతే ఈ విధంగా ముక్కలకి పట్టించుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇక్కడ మట్టి కడాయిలో అయితే వండుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే మట్టి గిన్నెలో వండుకోండి. లేదు అంటే కనుక మామూలు గిన్నె అయినా పెట్టుకొని అందులో అయినా వండుకోవచ్చు. మట్టి గిన్నెలో అయితే టేస్ట్ మరింత వస్తుందండి. అందుకనే నేను మట్టి గిన్నెలో ప్రిఫర్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఉంటే కనుక మీరు కూడా మట్టి గిన్నెలో వండుకోండి. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి, నాన్ వెజ్ కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పీతల్ని ఇందులోకి వేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతకాలం నాకైతే పీతలు అయితే చాలా చాలా ఇష్టము. ఇంతకాలం దీని ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇదే ఫస్ట్ టైం నేను వండడం. టేస్ట్ కూడా అదిరిపోయింది. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మట్టి గిన్నెలో ఎప్పుడు వండినా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక మనకి మట్టి గిన్నెలు అనేది బ్రేక్ అవుతాయి. ఇంకొకటి గరిటెలు కూడా చెక్క గరిటె మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో మనము ఉడికించుకోవాలి. పీతలు అనేవి ఒక 20 మినిట్స్ వరకు మనకు టైం పడుతుంది. పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మా అమ్మ చెప్పిందండి, ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకో, చాలా టేస్టీగా ఉంటుంది. పీతల కూర చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా అయిపోతుందని చెప్పిందండి. నేను అదే విధంగా ట్రై చేశాను. అలాగే పీతల కూరతో పాటు రైసు పెట్టాను. అలాగే వంకాయ వేసి చిన్న చేపల పులుసు అయితే వండుతున్నాను. ఇది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయ వేసుకొని చిన్న చేపల పులుసు వండుకుంటే కనుక, అది కూడా మట్టి గిన్నెలోనే వండుకుంటున్నాను నేను. రుచి మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ఒకవేళ మట్టి గిన్నెలో ఉంటే పులుసులు ఎప్పుడు చేసినా కూడా మట్టి గిన్నెలో ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత గ్రేవీ అనేది మనకి చిక్కబడుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ఒక 3 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. కొబ్బరి వేసుకొని గరం మసాలా అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద కప్పు వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసము. అలాగే పీతలు కూడా కొంచెం ఉడకాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సాల్టు అలాగే కారం మసాలా సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి.
ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పీతల కూర అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇదిగోండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ అనేది దగ్గరకు పడింది చూశారు కదా. ఈ విధంగా రెడీ అయిపోయినట్టే అండి. గ్రేవీ అనేది మనకి దగ్గర పడితే రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ పీతల కర్రీ రెడీ. నేను కిందకి దింపిన తర్వాత కూడా మట్టి గిన్నెలో చూసారా ఎలా ఉడుకుతుందో. తప్పకుండా ట్రై చేయండి నోరూరించే పీతల కర్రీని. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.